4 సైడ్స్ గ్రోత్ ఉన్న సిటీ ఏదైనా ఉంది ఇండియాలో అని అంటే ద ఫస్ట్ ప్లేస్లో వచ్చేది హైదరాబాద్. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అన్ని ప్లేస్లకి ఎక్స్పాన్షన్ ఉంది. వీ హ్యావ్ ఎ గుడ్ కనెక్టివిటీ. అట్మాస్ఫిరికల్ కండిషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది. సో బట్ అన్ఫార్చునేట్లీ ద లాస్ట్ 10 or 20 years నుంచి వన్ సైడ్ గ్రోత్ అనేది పెరిగింది. దట్ ఎవ్రీబడి నోస్. వెస్ట్ సైడ్ పెరిగింది. హైటెక్ సిటీ అవ్వచ్చు, ఫైనాన్షియల్ సిటీ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే కంజెషన్ అనేది మళ్ళీ పెరిగిపోయింది. సో ఎప్పుడైనా ఇన్ఫ్రా డెవలప్ చేయాలి అని అంటే వీ షుడ్ హ్యావ్ అ గ్రోత్ ఇన్ ఆల్ అరౌండ్. సో ద పీపుల్ విల్ బి డివైడెడ్ ఇన్ టు పార్ట్స్. సో గ్రోత్ పెరుగుతుంది. దానివల్ల మనకి ఇంకా సిటీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎట్ ద మూమెంట్ టుడేస్ డేట్లో మీరు వెస్ట్ సైడ్కి వెళ్తే ఆల్మోస్ట్ 2 kilometers మనం ఒక 30 minutes జర్నీ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అగైన్ వీ మేక్ ఇట్ ఇన్ టు రాంగ్ డైరెక్షన్ అనమాట. అలా కాకుండా సేమ్ టైం ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, సౌత్ కానీ అన్ని ప్లేస్లకి ఒకేలాగా ఇవ్వటానికి ఒక ద బెస్ట్ అడాప్టెడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంది అంటే ORR, విచ్ ఈస్ కనెక్టింగ్ ఓవరాల్ హైదరాబాద్. మాక్సిమం 1 hourలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళేలాగా ఉంది. సో దాట్ ఈస్ ద బేస్, బిగ్గెస్ట్ అసెట్ అనమాట హైదరాబాద్కి. సో దాన్ని బేస్ చేసుకుని మేమేం చేసామంటే ఈస్ట్ హైదరాబాద్లో మనం కనుక ప్రాజెక్ట్స్ చేస్తే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రేట్లో మనం ఇవ్వచ్చు. అది విల్లాస్ అయినా, ఓపెన్ ప్లాట్ అయినా, అపార్ట్మెంట్ అయినా